కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహణపై వస్తున్న ఆరోపణలకు మేయర్ పాక సురేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే పాలకవర్గం ముందుకు వెళ్లిందని చెప్పారు. గత సమావేశాలు మినిట్స్ నమోదు కాకపోవడం వల్లే వాయిదాలు పడుతూ వచ్చాయని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అజెండా అంశాలను సిద్ధం చేయాలని కమిషనర్ను ఆదేశించామని తెలిపారు. నిన్నటి రోజున మా మిత్రులు సహచర కార్పొరేటర్లు అయినటువంటి మిత్రులను ఎందుకంటున్నా అంటే మాతో పాటు దాదాపుగా 3 సంవత్సరాలు మాతో పాటు కలిసి కార్పొరేటర్లుగా ఉన్నారు కాబట్టి మా మిత్రులు సహచర కార్పొరేటర్ని సంబోధించడం జరిగింది. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సర్వసభ్య సమావేశం గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను. గతంలో నేను మేయర్గా డిసెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలో ఆమోదించలేదన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ గారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ చేయకపోతే 28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్, ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది. లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా 1వ తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు. దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే 7 days ముందు ఎవరికైనా, అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు, అందరికీ కూడా 7 రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ 11వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు, ఎందుకంటే 2వ తేదీ మనం అజెండా తయారు చేసి 7 days అంటే ఖచ్చితంగా 10వ తేదీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి 2వ తేదీ అందరికీ ఎక్సెప్షియో మెంబర్స్కి కూడా అందరికీ కూడా పంపించడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి కూడా వీళ్ళకి పేమెంట్ ఇవ్వాలంటేనే దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. మీరు ఏదన్నా ప్రభుత్వ కలెక్టర్ గారికి స్పెషల్ గ్రాంట్స్ వస్తుంటాయి, డిఎంఎఫ్ గ్రాంట్స్ వస్తుంటాయి, దాంట్లో నుంచి మీరు చెల్లించుంటే బాగుంటుందని చెప్పడం తప్పింది తప్ప ఏదో ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద కోపం అనేది మా పాలకవర్గం సభ్యులకి ఎవరికీ లేదని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు ఒకటే, మీరు కూడా అది ఆ మీటింగ్కి వచ్చి నింటే ఎంత అర్థవంతంగా చర్చ జరిగిందో ఒకసారి మీకు కూడా తెలిసే కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్టును కులంకషంగా చర్చించి ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే మనం ఆమోదించడం జరిగింది. ఏదైతే మనకు ఆమోదయోగ్యం కాదో వాటన్నిటిని కూడా తిరస్కరించడం జరిగింది. ఏవైతే మనం పరిశీలించాల్సి వస్తుందో వాటికి కమిటీలు వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అది మన మార్కెట్ పెట్టమని చెప్పి వచ్చింది. దాన్ని మేము తిరస్కరించలేదు. దానికి కూడా కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే 2 ప్లేస్లో పెట్టారు.
ఆ 2 ప్లేసులు కాకుండా ఇంకా ఏమైనా ప్లేసెస్ పెట్టగలుగుతామో ఎంతవరకు మన సాధారణ చెల్లించిన సంవత్సరంలో దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. అంతేకాని ఏదో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో, మేముండేది ఒక నెల తర్వాత వచ్చే మంచి పేరు అంతా మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి కడప కార్పొరేషన్ అభివృద్ధి చేయండి, మీ పేరే చిరస్థాయిగా నిలబడిపోతారు తప్ప ఏదో ఆ క్రెడిట్ పోగొట్టాలన్న ఉద్దేశం మా పాలకవర్గానికి ఎప్పుడూ లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అన్న ఉద్దేశం ఎక్కడా ఉండదు. వాళ్ళు వస్తేనే చర్చ అనేది జరుగుతుంది, అర్థవంతమైన చర్చ. ఎందుకంటే ప్రతిపక్షము పాలకపక్షము 2 ఉంటే తప్ప ఏదైనా ఒక ఇష్యూలో కొన్ని మేము తప్పు చేయొచ్చు. వాళ్ళు ముందు జరిగిన పరిణామాలు మీరు అందరికీ పత్రికా విలేకరులందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ఎమ్మెల్యే గారు హాజరయ్యారు, అర్థవంతంగా చర్చ జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కొంచెం కాంట్రవర్షియల్ మేయర్కు ఎమ్మెల్యే గారికి మధ్య కాంట్రవర్షియల్ జరిగి ఆ కుర్చీ వివాదం జరిగి దాంతో లేట్ అయింది. దాని తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత మనము అధికారులు మీటింగ్ జరగలేదని, మేము జరిగిందని కోర్టు పోయి న్యాయస్థానాల ద్వారా వాళ్ళని ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత డిలే అయిపోయిన పరిస్థితి.